గ్రామాల్లో గ్రామ సభలు పెట్టేసి గ్రామంలో ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నిన్న పంచాయతీలకు ఇచ్చాడు అన్నీ. ఇప్పుడు పల్లెటూరులో అంతా పరిష్కారం నిధులు కూడా ఇస్తున్నారుగా. పవన్ కళ్యాణ్ చెప్పాడుగా పంచాయతీ వాళ్ళే సరి చేస్తారు. ఇప్పటికే 990 కోట్లు విడుదల చేసాం, ఇంకా 1100 కోట్లు కూడా విడుదల చేస్తామని చెప్పేసి అంటారు. పంచాయతీ అన్నీ చేస్తారు వాళ్ళు. వీడి వల్ల ఏది కాదు. వీడేంటంటే హత్యలు చేయటం, జనాన్ని నరకటం, లోన్ దెంగేయటం, ఎవడన్నా మాట్లాడినా నీకు అదే పొద్దేసినాడు. ఆడు అసలు వేస్ట్ క్యాండిడేట్. ఆడింకాడికి వచ్చేది సోదిలో కొట్టడు. మళ్ళీ తిరిగి వైసీపీ పుంజుకునే అవకాశం ఉందంటారా? ముందుకోదు, అది అవసరం లేదు. ఆ ఆటకి రాజావుడు రెడ్డి ఆవిడ యాదవ్ అంతా దోసుకు జరిగిపోతే ఒకటి చూస్తున్నారుగా టీవీలో 100 ఎకరాలు 2 ఎకరాలు 200 ఎకరాలు కజ్జాలు చేసి ఉంటే జనం అల్లాడిపోయారు. పొలాలు ఉండవు. ఆ రాళ్ళు వేసి శాలకి ప్యాచ్ పుస్తకాలను ఒరిజినల్ నా దగ్గర పెట్టండి, ప్యాచ్ పుస్తకాలను డూప్లికేట్ ఆడి దగ్గర రైతుల దగ్గర పెట్టుకుంటే ఏం చేస్తారు, ఆడు అమ్ముకుంటే ఏం చేస్తాడు. ఈ పార్టీ సగం అమ్మేవాడు ఆంధ్రాని ఆడు గెలిస్తే. ఇస్తే గ్రామ సభల్లో అంటే గ్రామాలకు సంబంధించిన సర్పంచులకి వాళ్ళకి ఉన్న లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది తెలుస్తాయి కాబట్టి వాళ్ళు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఉన్న పవర్స్ ఇస్తే, వాళ్ళకున్న ఫండ్స్ ఇస్తే వాళ్ళు చేయగలుగుతారు. గతంలో సర్పంచులు కానీ పంచాయతీ రాజులు కానీ పట్టించుకున్నారంటే లేదు కదా. మరి గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళకున్న అధికారాలు కానీ ఉన్న ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుంది కదా. జగన్ గారు తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళు చేయడానికి అధికారం ఏం లేవు. వాళ్ళకే పవర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి పవర్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సార్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో 10 సంవత్సరాలు కష్టపడి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయి పోటీ చేసిన ప్రతి చోట గెలిచే స్థాయికి ఎదిగారు. దాని గురించి మీరేం చెప్తారు సార్? ఆయన కష్టానికి ఫలితం అంటే ఆయన వ్యక్తిగత విషయాలు మనం అడగకూడదు అనుకోండి. ఆయన కొంచెం పబ్లిక్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇప్పుడు కొంచెం మనిషిలో కూడా మార్పు వచ్చింది కాబట్టి రావడానికి అవకాశం. పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద ఎలా ఉండబోతుంది అంటే, గతంలో అధికారంలో లేనప్పుడే 30 కోట్లు ఖర్చు పెట్టి పౌర రైతులకి ఇవ్వడం జరిగింది కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఎలా ఉంటుంది అంటే ఒక మాట ఏం చెప్తారు? సీఎం అయ్యారంటే మంచి పనులు చేసే వ్యక్తి చేస్తాడనే ఉద్దేశంతోనే గెలిపించారు కదా. చేస్తాడు, నమ్మకం ఉంది జనాలకి. గ్రామ సభలు పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఏ సమస్య ఉంది అని తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు కదండి. అది అడుగులు మంచి పద్ధతే. అది మంచి విధానం. అలా కింద స్థాయి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గ్రామంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనేది పరిగణలో తీసుకుంటే ఫలితాలు బాగానే వస్తాయి. నెక్స్ట్ వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేశారంటే మళ్ళీ అదే పరిస్థితి. 2 సమపాళ్ళలో చూసుకోవాలి. అభివృద్ధి చూడాలి, ఇండస్ట్రీస్ ఏంది ఈ 2 చూడాలి, ఉపాధి కానీ అన్నీ చూడాలి. వాళ్ళు ఏంది వన్ సైడ్ చూశారు, మేము డబ్బులు ఎత్తనా బటన్ నొక్కుతా అన్నారు. జనం అదే తీర్పిచ్చారు మొన్న. వీళ్ళు రేపు ఏంటంటే 2 సమపాళ్ళలో చూడాలి, అభివృద్ధి చూడాలి, రాజధాని చూసుకోవాలి. అన్నీ చూసుకుంటేనే. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు కదా సార్. ఇప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు. ప్రజల్లో అంత నమ్మకం రావడానికి కారణం వాళ్ళిద్దరు కలిసి చేసినా కలిసి చేసినా కలగకుండా చేసినా కానీ మార్పు అనేది సాధ్యమే. అంటే గతంలో అభివృద్ధి ఏమి లేకనే జగన్ గారి మీద వ్యతిరేకత వచ్చిందంటారా, లేకపోతే ఎందుకని వచ్చిందంటారా అంత వ్యతిరేకత? అంటే మరి ఆయన అభివృద్ధి లేదుగా, ఓన్లీ డబ్బులే చూసుకున్నాడు. మరి అభివృద్ధి చూస్తే రోడ్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్టులు కానీ ఏం అభివృద్ధి చెందిని? ఓరక ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలు డబ్బులు ఎత్తానంటున్నాడు. ఇంకా అభివృద్ధి ఏది? అభివృద్ధి అంటే 2 సమపాల్లో చూసుకోవాలి. అభివృద్ధి చూడాలి ప్లస్ ఇది చూడాలి. ఆయన ఒక సైడ్ చూసుకున్నాడు. అందుకనే తీర్పు అలా ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బటన్ నొక్కాము, అమ్మఒడి ఇచ్చాము అని చెప్పేసి ఏమండి ఆ లబ్ధిదారుడు ఎవడు? ఎస్సీ ఎస్టీ బీసీలు అంటున్నాడు. మరి మిగతా సామాన్యుల పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళందరూ ఉన్నారుగా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను జాలముడి దాకా రోడ్డుని వెళ్తున్నానండి. ఇప్పుడు జాలముడి దాకా రోడ్లు వెళ్తున్నాను. మీరు వీడియో తీసుకొని మీరు వెళ్ళరండి జాలముడి దాకా. మరి కొన్ని వేల మంది రోడ్ల మీద 2 వీలర్స్ బైకులు కార్లు వెళ్తున్నాయి. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంది? నడువులు పోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు బాగొట్టడం వల్ల యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. మరి నాగబాబు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి పోకరంకి వచ్చి కారులో వెళ్తే నా నడువులు పోయినాయని ఆయనే చెప్పాడుగా. మరి అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ జరగని విధంగా గ్రామ సభలు పెట్టి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఒక బీజం వేశారు సార్. ఓకే వాళ్ళ మట్టికి బాగానే ఉంది. అదే నేనేది 2 ఏళ్ళు పోతే మార్పు ఎంత మట్టికి అనేది కనపడింది. అది ప్రజల వద్దకే పరిపాలన తీసుకురావడం చంద్రబాబు నాయుడు ఆయన దాంట్లోనే ఉంది. అట్లానే గవర్నెన్స్ అలానే జరిగింది. మంచి పద్ధతి అది.
మారిన చంద్రబాబు అంటే గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాలు దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయరు. అభివృద్ధి కోసం పరిపాలన చేస్తారు. అదన్నమాట. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారన్నా? ఈసారి మొన్న 2 చోట్ల ఓడిపోతే ఈసారి పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు కదన్నా. గ్రామ సభలు పెట్టడానికి కారణమే ఆయన కదా. అడ్మినిస్ట్రేషన్ ముందు పనితనం 2014 నుంచి 2019 వరకు ఒక ఎత్తు, 1999 నుంచి 2004 వరకు ఒక ఎత్తు. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ముందు. అడ్మినిస్ట్రేషన్ కోసం వాళ్ళు ముందు, అది పార్టీల కోసం వాటి కోసం కాదు, ప్రజల కోసం వాళ్ళు కష్టపడతారు, పాటుపడతారు. క్యాంటీన్ పెట్టారు, అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు. చెప్పేది నేను 5 రూపాయలు భోజనం అని ఇచ్చిన ఆయనకి 50 మంది అది 100 మంది తింటున్నారు కమ్మగా. 5 రూపాయలు భోజనానికి ఈ కొడుకు చేసిన పనికి భోజనం తినడానికి లేదు, ఉండటానికి లేదు, పండుకోవడానికి లేదు. ఈ రకంగా ఆ క్యాంటీన్ ఎత్తేయటం చాలా తప్పు అసలుకి. ఏంది 5 రూపాయల భోజనం మనబోటోడు లేనోడు ఉంటాడు, ఉండవాడు ఉంటాడు, గబక్కని వెళ్ళి తినడానికి పెద్దబాతిగా వండిద్ది. ఎందుకు ఎత్తేసినట్టు నాకు తెలియక అడుగుతా. అంటే క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం అందజేయడం అనేది మంచి పద్ధతేనా? మంచి పద్ధతి అయితే ఎంతమంది బతుకుతారో పాపం. లేనోడు ఉంటాడు, అడుక్కు తినేవాడు ఉంటాడు, ఎంతమంది ఉన్నారు చెప్పు. గ్రామ సభలు పెట్టడం వల్ల మేలు జరిగిద్దా? గ్రామ సభలు పెట్టడం వల్ల మేనేజ్ జరగదు, బాగా జరిగింది. శుభ్రంగానే చేస్తారు. చంద్రబాబు పరిపాలనలో బాగా శుభ్రంగానే చేస్తాడు. అందరికీ మేలు చేస్తాడు. ఒక్కళ్ళకని కాదు, ఉండాళ్ళకని కాదు, లేని వాళ్ళకి అందరికీ శుభ్రంగా చేసి పెడతాడు. ఉండవారికి ఇప్పుడే మొత్తం ఖజానాలన్నీ దోసుకు దెంగారుగా, ఎడకాడే ఒక చోటని కాదుగా, ఎక్కడికక్కడే ఖజానాలు శుభ్రంగా చేశారు. ఎవడు సంపాదించి